ఈరోజు యాక్చువల్గా మనకు స్వాతంత్ర దినోత్సవం. మీ అందరికీ తెలుసు, 200 సంవత్సరాలు వాళ్ళు మనల్ని పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళు. మరి ఎంతో దారుణంగా మన దేశాన్ని వ్యాపారం చేయడానికి వచ్చి మన దేశం అప్పుడు 500కు చిల్లరగా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేదన్నమాట. మన దేశం ఇట్లా ఒకటిగా ఉండేది కాదు. అప్పుడు ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు వ్యాపారానికి వచ్చే సమయానికి వీళ్ళు తనుకుంటున్నారని చెప్పి వాళ్ళు గమనించేసి ఇక వ్యాపారం స్టార్ట్ చేసి ఆ విధంగా మన భారతదేశాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. 200 సంవత్సరాలు వాళ్ళ కింద మనం బానిసలుగా ఉన్నాం. బానిసలుగా ఉండడానికి ఎవరు ఇష్టపడరు కదా, ఎలాగైనా బయటపడాలని చూస్తుంటాం. అప్పటి నుంచి ఎన్నో తిరుగుబాట్లు చేశారు. సిపాయిల తిరుగుబాటు అని, సత్యాగ్రహం. మనకు తెలిసిన గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు కదా, గాంధీ, మహాత్మా, అలాగే మరి జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తులు, ఎందరో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. మన టంగుటూరు ప్రకాశం గారు ఆంధ్ర కేసరి అని, ఆయన దమ్ముంటే కాల్చుకుంటారు అన్నట్టుగా మాట్లాడి బ్రిటిష్ వాళ్ళని మొత్తానికి తరిమేయాలని చూశారు. మరి గాంధీ గుజరాత్లో పోర్బందర్ అనేటువంటి ప్లేస్లో ఆయన జన్మించారని చెప్తారు. ఆయన గదిలో ఓపెన్ బైబిల్ కూడా తెరిచి ఉంటుందని చెప్తుంటారు, బైబిల్ చదివేవాడని. అలాగే ఆయన చదివి, మీరు ఎట్లా మా దేశాన్ని ఆక్రమిస్తారు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని ఉంది కదా, నీ పొరుగు అని ఏది ఆశించకూడదని మీ బైబిల్లో ఉంటే మీరు మా దేశాన్ని ఎట్లాగా అని చెప్పేసి అలా వాక్యం ద్వారా అతడు వాళ్ళతో మాట్లాడి మరి చాలా ఉప్పు సత్యాగ్రహం అని అలాగా ఎన్నో కార్యక్రమాలు చేశాడు గాంధీ. ఇంకా గొప్ప గొప్ప నాయకులు దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళందరి ద్వారా దేవుడు మన భారతదేశాన్ని విడిపించాడు. గొప్ప స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 15 ఏంటంటే అర్ధరాత్రి వేళ వాళ్ళు మనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. కానీ సంపూర్ణమైన స్వాతంత్రం ఎప్పుడు? జనవరి 26 అప్పుడు పూర్తిగా ఇచ్చేస్తారనమాట. మన దేశం నిజంగా పెద్ద దేశం అనమాట. 130 కోట్ల మంది ఉండే ప్రజలు ఉండే గొప్ప భారతదేశం ఉంది. మన భారతదేశంలో పుట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయితే వాళ్ళ వల్ల మనకి ఎన్నో ఆశీర్వాదాలు కూడా వచ్చాయి. బ్రిటిష్ వాళ్ళ వల్ల ఆశీర్వాదాలు వచ్చాయి. కానీ మన దేశం బానిసగా ఉండడానికి ఎవ్వరూ ఇష్టపడరు, స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతాం. మీరు ఒక చక్కని చిలకను తీసుకొచ్చి ఒక పంజరంలో పెట్టి చక్కగా ఒక జామ పండు ఇవ్వండి, ప్రతిరోజు దానికి కొరత లేకుండా పెట్టండి, అయినా కానీ అది బయటికి వెళ్ళిపోవాలని చూస్తుంది. ఎందుకంటే దానికి స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛగా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. మనం కూడా అంతే. మనం మన దేశాన్ని పరిపాలించుకుంటాము, మేమే పరిపాలించుకుంటాం అని చెప్తే గొప్ప జ్ఞాని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దేవుడు మహాజ్ఞానం ఇచ్చాడు. ఏదైనా దేవుడు లేకుండా ఎవరికీ జ్ఞానం రాదు కదా. మన భారత రాజ్యాంగాన్ని ఎంత చక్కగా రాయడానికి అతను డైరెక్టర్గా ఉన్నాడనమాట. ఆ కమిటీకి అతను అధ్యక్షుడిగా ఉన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎంత చక్కని రాజ్యాంగం, మన పెద్ద రాజ్యాంగం భారతదేశం. మన దేశం గురించి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ, నా భారతదేశం గురించి నేను చాలా అతిశయిస్తాను. మీరు కూడా అతిశయిస్తున్నారు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అంత పెద్ద స్వాతంత్రం వస్తే ఆ రోజు 47వ సంవత్సరం 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు గొప్ప సంతోషం. ప్రపంచంలో భారతదేశానికి ఉండేటువంటి సంస్కృతి మరి ఆచార వ్యవహారాలు ఇంకా వేరే దేశంలో ఎక్కడ కూడా లేవు. అంత పెద్ద భారతదేశం అద్భుత రీతిలో విడుదల పొందినప్పుడు పెద్ద పండుగ చేసుకున్నారు. మనకు పెద్ద పెద్ద నాయకులు మనందరికీ తెలుసు, వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు, చాలా దెబ్బలు తిన్నారు. మనకు గొప్పగా స్వాతంత్రాన్ని వాళ్ళ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. అయినప్పటికీ ఇప్పుడు చూడండి, అది ఆ శరీర సంబంధమైన స్వేచ్ఛ అనమాట. అప్పుడు మన భారతదేశం గాలి పీల్చుకున్నంత అయింది, లేదంటే ఊపిరాడినంతగా ఉంది. వేరే వాళ్ళు వచ్చి మనం పరిపాలించడం ఏంటని అది అలా పెడదాం. అది గాంధీ మహాత్ముడు, ఇంకా జవహర్లాల్ నెహ్రూ, ఎంతమంది, అల్లూరి సీతారామరాజు, వీళ్ళందరూ తెలుసు కదా మనకి. తెలుసు అంటే ఏంటి, చరిత్రలో మనం చదువుకున్నాం. వీళ్ళందరూ ఎలా పోరాడారు, మనం స్వేచ్ఛగా బ్రతకాలి, వాళ్ళేంటి పరిపాలించేదని. మొత్తానికి ఆ పోరాటాలు, దానివల్ల మొత్తానికి వాళ్ళు వెళ్ళిపోయారు. మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాము. మనది పెద్ద ప్రజాస్వామ్య దేశం.
అలాంటి దేశాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. మనం మన భారతదేశానికి స్వాతంత్రం ఎవరు ఇచ్చారు అనగానే, ఎవరు తెచ్చారు అనగానే పెద్ద పెద్ద నాయకుల లిస్ట్ అంతా చూపిస్తాం. అయితే యేసయ్య ఒక మాట చెప్పారనమాట. ఈ మాట జాగ్రత్తగా వినాలి మనం. ఏంటంటే యూదుల దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు. ఏమనంటే, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే సత్యాన్ని గ్రహిస్తారు అని చెప్పాడు. చెప్పండి ఒకసారి. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. చెప్పండి, ఏది స్వతంత్రులుగా చేస్తుందంట? సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనగానే అక్కడుండి యూదులందరూ అంటున్నారు, మేము ఎవరి కింద బానిసలుగా ఉన్నాం, మేము దాసులుగా లేమే, మీరు స్వేచ్ఛగా ఉంటారని చెప్తున్నావేంటి? మేము అబ్రహాము సంతానం, మేము ఎవరికి బానిసలం కాదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అప్పుడు యేసయ్య ఒక్క మాట చెప్పాడు, కొంచెం జాగ్రత్తగా వినండి. ఏమన్నారంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని చెప్పాడు. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయంలో చక్కని మాట ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31వ వచనం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును అని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావు అని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, నిజంగా వాళ్ళు ఎవరికి బానిసలు కాదు. ఇప్పుడు మీరు ఎవరికైనా బానిసలా? ఎవరికి కాదు. మీరు ఎవరి కింద ఉండడానికి కూడా ఇష్టపడవు. అయితే యేసయ్య అంటున్నాడు, పాపము చేసేవాడంటే పాపానికి బానిస, పాపానికి దాసుడు. చూడండి, మీరు ఒక త్రాగుబోతూ ఉంటాడనుకోండి, అతడు తాగొద్దు అనుకుంటాడు, కానీ తాగకుండా ఉండలేడు. తాగేసిన తర్వాత అనుకుంటాడు, అరే నా భార్య చెప్పినా నేను వినలేదు, నేను ఏంటని ఇలా తాగేస్తున్నాను అంటాడు. అంటే నీకు యజమాని ఎవరు? త్రాగుడు అనేటువంటి ఒక దయ్యమే, అది మనకు యజమాని అనమాట. పేకాటాడు అని చూడండి, వాళ్ళు ఎవరు అన్నారంటే, మీ అమ్మ చనిపోయిందిరా అంటే, ఇటే తీసుకొస్తారులే అన్నాడంట. ఎటు? ఊరికి వెళ్ళిపోయిన కదా పేకాట ఆడేది. మరి మీ అమ్మ చచ్చిపోయిందిరా అంటే ఏమన్నాడు? ఇటే తీసుకొస్తారులే అని చెప్పాడంట. ఆ తర్వాత వాడు పాతి పెడుతున్నా కానీ అక్కడ పోలా, అది దాంట్లో లీనమైపోయాడు. ఆ తర్వాత ఏడుస్తున్నాడు, అరే మా అమ్మని చూడలేకపోయాను, అసలు ఏంటి నా పరిస్థితి ఎట్లాగైపోయింది ఏంటి అంటే, దాని అర్థం ఏంటి? అతడు ఆ పేకాట అనే జోదానికి అతడు బానిస అయిపోయాడు. అది అతని మీద పెత్తనం చేస్తుంది, కానీ అతడు ఎవరి కింద బానిసగా లేడు. నేను ఎవరి మాట విన్నా అంటాడు, కానీ దాని మాట మాత్రం వింటాడు. అదే యేసయ్య చెప్తున్నాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు బానిస. మనం ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడం, కానీ దాని కింద అయితే పని చేస్తుంటాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మనము అలా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దానికి బానిసలై ఉంటారు. ఈనాడు చూడండి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయిపోయినా కానీ, నిన్నగాక మొన్న ఒక వ్యక్తి భయంకరంగా ఒక డాక్టర్ని చంపేశాడు. చాలా దారుణంగా చంపాడు. ఎంత భయంకరంగా చంపాడంటే, ఇప్పుడు బాగా అది ఆ కేసు నడుస్తూ ఉంది. చాలా ఘోరం. కలకటాలో జరిగింది. ఆనందరాయ్ అంటే అతని పేరు. ఎంత భయంకరంగా చంపాడు అంటే, మానసికంగా అతడు దానికి బానిస కాబట్టి, ఆ తర్వాత ఆ పోలీసులు వస్తే ధైర్యంగా నవ్వుతూ మాట్లాడుతాడు, ఉరి తీసుకుంటే తీసుకోండి అంటున్నాడంట. అంటే మన భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రం అయితే వచ్చింది కానీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి, కానీ కోపము, అసూయ, పాపము, త్రాగుడు, జోదము ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ యజమానులు అనమాట మనకి. అవి మనల్ని పట్టుకొని మనం ఏది చెయ్యొద్దు అనుకుంటామో అది చేస్తాం. అదే బానిస అంటే. బానిసత్వం అంటే ఏంటి? మనకిష్టం లేని దాన్ని వాడు చేయిస్తాడనమాట. అదే బానిసత్వం. అది ఇష్టపడం. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు చాలా కాలం బానిసలుగా ఉన్నారు. ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నారు, దేవా మమ్మల్ని విడిపించు, దేవా మమ్మల్ని విడిపించు అని ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు
వాళ్ళకి ఇష్టం లేకుండా సేవ చేస్తున్నారు. దాన్ని బానిసత్వం అంటారు. ఏడ్చి 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 అద్భుత రీతిలో మోషేని పంపించాడు వాళ్ళ దగ్గరికి దేవుడు. మోషే ద్వారా ఆ ఐగుప్తు రాజు యొక్క మెడ వంచి వారందరినీ బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు ఎంత పండుగ చేసుకున్నారు. ఎట్లా వచ్చారో తెలుసా? వాళ్ళు ఒక గొర్రె పిల్లను వధించి, మేకను వధించి దాని రక్తం గుమ్మాలకు పోయమని చెప్పాడు. ఆ రాత్రి వాళ్ళు హాయిగా బయటకు రాకుండా లోపలే పడుకోమని చెప్పాడు. ఆ మాంసాన్ని వండుకుని తినమని చెప్పాడు. ఐగుప్తుల గృహాలకైతే గుమ్మాలకు రక్తం లేదు. అర్ధరాత్రి ఏం జరిగిందంటే దేవుడు వచ్చాడు. ఆ ఐగుప్తులకు గుమ్మాలకు రక్తం లేనందువలన ఐగుప్తు ఫరో రాజు మొదలుకొని ఆ దేశంలో కూలి పని చేసుకునే వాళ్ళ ఇంటి వరకు కూడా శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేదంట. ఘోరమైన శాపం అది. ఎవరింట్లో చూసినా ఏడిపే. ఒకరు ఇంటికి వెళ్ళి ఇంకొకరు ఓదార్చడానికి లేదు, అందరూ ఏడ్చుకుంటున్నారు. రాజు అంటున్నాడు, ఇశ్రాయేల్ గృహాలు చూసిరండి అంటే ఇశ్రాయేల్ గృహాల దగ్గర పరిగెత్తుకుని చూస్తే అందరూ హ్యాపీగా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. గొప్ప సపరేషన్ అన్నమాట. గొప్ప విడుదల అక్కడ చూశారు. అది చూసేసరికి ఆ ఫరో రాజు సైనికులు వచ్చేసి రాజుని తిడుతున్నారు. ఇంకా వాళ్ళ దేవుడితో నువ్వు పెట్టుకుంటున్నావు, మనందరం చచ్చిపోయాము, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, దయచేసి వాళ్ళని పంపించేసేయి అని చెప్పారు. అప్పుడు వాళ్ళు బయలుదేరినప్పుడు పాటలు పాడుకుని ఉంటారు, ఎంత గొప్ప దేవుడు ఎంతగా విడిపించాడు మనల్ని అని చెప్పేసి ఎంత సంతోషం. మరి ఇప్పుడు యేసయ్య పాపంలో ఉండే మనందరినీ కూడా విడిపించడానికి ఆయన వధించబడ్డాడనమాట. ఆయన కల్వరి రక్తము ద్వారా మనల్ని విడిపిస్తాడు. ప్రభువా, నేను పలానా నా మీద ఈ పాపం అనేది ఒకటి యాజమాన్యం చేస్తుంది, నాకు ఇష్టం లేకపోయినా కానీ ఈ పని చేస్తుంది, దయచేసి దాన్ని దూరం చేయండి అని ప్రార్థించాలి. యేసయ్య మనకి నిజమైన స్వేచ్ఛ ఇస్తాడనమాట. నిజమైన స్వేచ్ఛ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అబద్ధం కావచ్చు, లేకపోతే దొంగతనం కావచ్చు, మోసం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, త్రాగుడు కావచ్చు, ఇవన్నీ యజమానులు అన్నమాట. దానికి అలవాటు పడిన వారికి అది యజమానిగా పనిచేస్తుంది. అలాంటి పాపంలో ఒక స్త్రీ బావి దగ్గర నీళ్ల కోసం వస్తుందని యేసయ్య ఆమె కోసం అక్కడికి వెళ్ళాడు. ఇదంతా మనకు తెలిసి యేసయ్య ఎంత మంచివాడంటే అక్కడికి వెళ్ళి ఆమెతో ఎంతసేపు మాట్లాడాడో తెలియదు, కానీ కొంచెం నీళ్ళు ఇస్తావమ్మా అని అడిగాడు. అయ్యా, మేము అంటరాని వాళ్ళం కదా, మీరు యూదులు, మేమిచ్చే నీళ్లు తాగుతారా అంటే, అమ్మ నీవు గనక నేనెవరినో తెలిస్తే నీవే నన్ను నీళ్ళు అడుగుతావు, అప్పుడు నేను నీకు జీవజలం ఇస్తాను అని చెప్పాడు. ఆ మాటకి ఆమె చాలా ఆశ్చర్యపోయి కొంచెం నీళ్ళు ఇవ్వయ్యా అంటుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, పోయి నీ పెనిమిటిని తీసుకురా అని చెప్పాడు. అయ్యా, నాకు పెనిమిటి లేడు అని. అంటే వాస్తవం చెప్పిందనమాట. యేసయ్యతో నిజంగా చెప్పుకోవాలి. వాస్తవం ఏంటంటే ఆ కప్పు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయలే. అయ్యా, నాకు భర్త లేడు అని చెప్పింది. యేసయ్య అంటున్నాడు, నువ్వు చెప్పింది నిజమే, నీకు 5 భర్తలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు, నువ్వు చెప్పావు, నిజమే చెప్పావు 2 సార్లు అన్నాడు. ఆ మాట నిజమే చెప్పావు అంతే. ఆమెను పట్టినటువంటి ఆ దురాత్మ ఒక్క దెబ్బకి పారిపోయిందనమాట. పారిపోయి ఇక అసలు ఎంత సీక్రెట్గా వచ్చేదో నీళ్ల కోసం ఆ కుండకు విడిచిపెట్టేసి, ఓ నా ప్రభు నా జీవితాన్ని ఇలా చూపించాడు అని చెప్పేసి ఊరిలోకి పరిగెత్తుకెళ్ళి అందరిని తీసుకొచ్చేసింది. అంతకుముందు ఆ ముఖం చూసిన వాళ్ళు లేడు, ఇదేదో మంచిది కాదు అని చెప్పేసి తిడుతుండేవాళ్ళు. ఇప్పుడు ఆ మాటలు వినేసి అందరూ వచ్చేసారు. గొప్ప రక్షణ ఊరి వాళ్ళందరికీ. యేసయ్య అలాగా ఆ సంఖ్యల నుంచి ఆమెను ఏం చేశాడు? విడిపించాడు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నాడు, గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఆయన మాలేశాడు, ఫుల్ డ్రింకర్ అనమాట, చాలా భయంకరంగా తాగేస్తున్నాడంట. ఒకరోజు ఆయన భార్య ఊరికి వెళ్తే ఆయన భార్య ఊరి నుంచి వచ్చేలోపు చాలా సీసాలు మనసు కింద పెట్టుకున్నాడు. తాగి 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 అతనికి విరక్తి అయిపోతుంది. మీరు కనుక్కోండి ఎవరినైనా సరే, నేను మానాలనుకుంటున్నాను పాస్టర్ గారు, కానీ ఏంటో నా వల్ల కావట్లేదు అంటాం కదా, అదే బానిసత్వం అంటే. అదే సంఖ్యలు నిన్ను బంధించేశాడు. నీకు ఇష్టం లేదు కానీ చేపిస్తున్నాడు. అదే సంఖ్యలు ఉన్నావు, సంఖ్యలలో ఉన్నాం మనం. అది చాలామంది సంఖ్యలు తెలియకుండానే క్రైస్తవులు కూడా సంఖ్యల్లో ఉన్నారు. అలా మంచం మీద పడుకుని విరక్తి అయిపోయి నేను మాలయ్యాలనుకున్నాడు. 40 రోజులు మాలేస్తే ఏం జరుగుతుందని,
40 రోజులు మానకుండా ఉంటాం కదా, కానీ పాపం ఇతనికి ఆ యజమాని ఒప్పుకోవట్లే. మాల 2 రోజులు వరుసనే వేసాడు, 3 రోజు పక్కన పెట్టి మాల తీసి పక్కన పెట్టి మళ్ళీ తాగేసాడు. అట్లాగా 40 రోజులు కూడా చాలాసార్లు ఫెయిల్ అయిపోయాడు పాపం. ఇట్లా కాదు అని చెప్పేసి, నేను ఎలాగైనా చచ్చిపోతాను, ఇంకా నాకు ఎవరు, ఒకసారి మంచం మీద పడుకొని ఎవరైనా దేవుడుగాని ఉంటే నాకు ఈ బంధకాల నుంచి విడుదల చేస్తారా అన్నాడంట. అనేసరికి ఇదిగో నేనున్నాను అని స్వరం వినబడిందండి. ఎవరవయ్యా నీవు అంటే, సిలువ వేయబడిన యేసును అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. సిలువ వేయబడిన యేసును నేనున్నాను అంటే, అయ్యా నువ్వు కానీ నన్ను విడిపించావంటే నేను టెంకాయల వ్యాపారం చేస్తా, మొత్తం వదిలేసి నీ సాక్షిగా ఉంటా అంటే. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము అతన్ని నిందిస్తుంటాం, ఫుల్గా తాగేస్తుంటారు బాబు, డబ్బులంతా ఇదైపోతుంది. చూడండి పాపం ఆ భార్య మెడలో ఉండే తాడు కూడా తీసుకులాక్కుపోతుంటాడు. ఎవరు? తాగుపోతు. తెలియకుండా ఇంట్లో ఉండే ఆ చీరలు తీసుకుపోతుంటాడు, అమ్మేస్తుంటాడు, సామాన్ అమ్మేస్తుంటాడు. ఏంటంటే ఆ తర్వాత బాధపడుతుంటాడు, నా భార్యని ఏంటని ఎట్లా చేసి ఎట్లా బాధిస్తున్నాను, నా పిల్లలు నన్ను గౌరవించట్లేదు, ఏంటి నా పరిస్థితులకు అయిపోయింది అని. అంటే ఒక బంధకంలో ఉన్న మనిషి గురించి చెప్తున్నా. అతడు ఏది మానుకోవాలనుకుంటాడు అది మానడు. ఎందువల్లంటే అతడు ఒక యజమాని కింద ఉన్నాడు. ఆ యజమాని త్రాగుడు, ఆ యజమాని దొంగతనం, ఆ యజమాని పాపం. ఇప్పుడు ఆ స్త్రీ సంఖ్యలు వదిలిపోయేసరికి అందరిని తీసుకొచ్చింది, చర్చికి అందరు లాక్కొచ్చేసింది. చూడండి నన్ను విడిపించాడు, రండి మీరు కూడా రండి అని చెప్పి ఆమె తీసుకొచ్చింది. అట్లాగే ఈయనేం చేశాడు, ఆ మంచం మీద పడుకొని యేసయ్య స్వరం వినపడింది, సిలువ వేయబడిన యేసుని నేను విడిపిస్తాను అన్న మాట ఎప్పుడైతే విన్నాడో వెంటనే దాని మీద విరక్తి పుట్టిందంట. దేవుని గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం. మనం చూడండి గాంధీని అలా పెట్టుకుంటాం, మన యొక్క నోట్ల మీద గాంధీ బొమ్మ పెట్టుకుంటాము. మన భారతదేశం అతన్ని గౌరవిస్తుంది, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ నుండి విడిపించాడని, బాగా దెబ్బలు తిన్నాడని. మరి యేసయ్య మనల్ని ఇలాంటి నీచమైనటువంటి వాటి నుంచి విడిపించడానికి ప్రాణం పెట్టాడు. మనం ఆ నోటి మీద యేసయ్య బొమ్మ పెట్టవసరంలా, మన హృదయంలో పెట్టుకోవాలి. యేసయ్యకు ఎంత గొప్ప కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. ఇదే నిజమైన స్వేచ్ఛ, నిజమైన స్వాతంత్రం. ఈ స్వాతంత్రము మనము కానీ పొందుకోలేదనుకోండి, మనం ఎవరి కింద బానిసలుగా ఉన్నాం. కానీ నిన్ను వెంబడిస్తున్న దాని నుండి నువ్వు విడుదల పొందకపోతే, బాప్తిసం తీసుకున్నా కానీ దేవుని బిడ్డలుగా ఉన్నా కానీ మనం ఒక దాని కింద పనిచేస్తున్నాము అంటే ఖచ్చితంగా అది మన నరకానికి నడిపిస్తుంది. యేసయ్య దగ్గర ఆ స్త్రీ ఏం చెప్పింది, నిజమే చెప్పావమ్మా అన్నాడు కదా. యేసయ్య నిజమే, నాకు ఇది ఒక యజమానిగా పనిచేస్తుంది, నేను దానికి బానిస అయిపోయాను, ప్రభువా నన్ను విడిపించండి అని కన్నీటితో ఎవరికి తెలియకుండా ఒంటరిగా యేసయ్యతో మాట్లాడమనుకోండి, గొప్ప విడుదల కలుగజేస్తాడనమాట దేవుడు. నిజంగా అతను పడుకున్నప్పుడు ఆ టెంకాయల వ్యాపారాన్ని వదిలేసేసి నేను నీ పరిచర్య చేస్తానయ్యా అన్నాడు. అంతే, అతనికి ఏంటో విరక్తి అయిపోయి వాళ్ళ భార్య వచ్చేసరికి లోపల ఉన్న సీసాలని తీసిపోయి బద్దలు చేసేసి బయట పారబోసేసి. కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో విగ్రహాలు మార్చాలనుకోండి, మేము యేసయ్య నమ్ముకున్నామండి, ఇదిగో ఇవి మీరు తీసుకోండి అని చెప్పి ఎవరికి ఇస్తారు, పక్కింటి వాళ్ళకి ఇస్తారు. అట్లా ఇతను అంటాడు, నేను చేసింది ఈ త్రాగుడు, మళ్ళీ ఈ సీసాలు మా ఫ్రెండ్స్కి ఇచ్చామనుకోండి, నీ వల్ల వాళ్ళు కూడా చెడిపోతారు అని చెప్పేసి, నా వల్ల ఇంకొకరు ఎందుకు చెడిపోయింది, నేను దీని నుంచి బయటపడ్డాను అని చెప్పి మొత్తాన్ని తీసుకెళ్ళి లెటర్లో పోసేసాడంట. పోసేసి దేవుని సేవకు దిగాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. బంధకాలన్నీ తెగిపోయాయి, బంధకాలన్నీ ఊడిపోయాయి. యేసయ్య మనల్ని స్వేచ్ఛగా ఉండడానికే ఇష్టపడతాడనమాట. ఆదాము హవ్వలను చేసినప్పుడు పండు పెట్టాడు కదా, పండు తినండి అని చెప్పాడా, తినొద్దు అని చెప్పాడా? మంచి చెడలు తెలివినిచ్చే వృక్షఫలాన్ని నీవు తినొద్దు అని చెప్పాడు కదా. ఎందుకు అలాగ పెట్టాడంటే, ఖచ్చితంగా చెబుతున్నా, నువ్వు కానీ అంటే ఒక యంత్రంలాగా పెట్టాడు అనుకోండి, యంత్రంలాగా అయితే ఇంకా ఆయన చెప్పిందే చేస్తుంది, ఆయన చెప్పిందే. కానీ మనకి స్వేచ్ఛ ఇచ్చాడు అనమాట. నువ్వు ఇష్టపడితే దేవునికి లోపడవచ్చు, ఇష్టం లేకపోతే సైతానికి లోపడవచ్చు. అలాంటి స్వేచ్ఛను మనకి ఇచ్చాడు. మన మీద పెత్తనం చేయడానికి కాదనమాట, మనం స్వేచ్ఛగా ఆయనకి లోపడాలని ఆయన కోరుకుంటాడు. చాలామంది అంటారు, అక్కడ ఆ పండు ఎందుకు పెట్టాడు అని అంటారనమాట. యేసయ్య మనకేమి ఇచ్చాడు చెప్పండి, స్వేచ్ఛగా. ఈరోజు వాక్యం చెబుతున్నాం కదా, ప్రభువా
నీ దాసుని ద్వారా వాక్యం నాకు వినిపించావు, నేను ఒక దానికి బానిసగా ఉన్నాను ప్రభువా, నన్ను విడిపించండి అని నువ్వు అడగొచ్చు. లేదులే, పర్లేదులే, రేపు నుంచి ఎట్లాగా ఉంటాను అని అనుకోవచ్చు. రెండు నీ దగ్గరే ఉన్నాయి. అంటే వాక్యం విన్న తరువాత దేవునికి మనసు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది నీ మీదే ఉంటుంది అనమాట. మీరైతే యేసయ్యని రక్షకుడిగా తెలుసుకున్నారు, గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నారు. ప్రభువా, ఈ రాత్రి నన్ను ఏదైనా బానిసగా నేను బ్రతుకుతుంటే దాని నుంచి విడిపించండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మీకు ఏమిస్తాడు చెప్పండి? పూర్తిగా విడుదలిస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరి చెట్టు మీద కూర్చున్నాడు కదా యేసయ్యని చూడాలని. యేసయ్యని చూడాలని ఆశ ఉంది, కానీ అతనికి ఒక దయ్యం ఉంది. అతనేంటంటే మనిషి కనబడితే చాలు డబ్బులు లాక్కుంటున్నాడు. బిల్లు 100 రూపాయలు కట్టవలసి ఉంటే 150 తీసుకుంటాడు. అదేమో లోపల అతనికి ఉంది, కానీ ఆశ యేసయ్య మీద ఉంది. చాలామంది క్రైస్తవులు కూడా అట్లాగే ఉంటుంది. యేసయ్య మీద అభిమానమే, కానీ మనం చేసే దాని మీద మనసు ఉంటుంది. అలాంటి వాళ్ళని కూడా యేసయ్య అసలు వదిలిపెట్టాడు. అందుకే జక్కయ్య ఆ మేడి చెట్టు దగ్గరకు వెళ్ళాడు కదా, చెట్టు మీద కూర్చుని యేసయ్య పైనుండి చూస్తున్నాడు. యేసయ్య ఎంత ప్రేమ గలవాడంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను మీ ఇంట ఉండవలసి ఉన్నది అనగానే ఎంత సంతోషం! జర్రన జారేసి ప్రభునింటిలోకి తీసుకెళ్ళిపోయాడు. యేసయ్యతో మాట్లాడాడు, యేసయ్య దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత నుంచి ఏం జరిగింది చెప్పండి? అతడు సంచి ఒకటి మెడలో వేసుకుని ఇంటింటికి పోయి డబ్బులు ఇచ్చేస్తున్నాడు. యేసయ్యతో చెప్పాడు, యేసయ్య నేను ఎవరెవరి దగ్గర అయితే అక్రమంగా డబ్బులు తీసుకున్నానో వారికి 4 అంతలు ఇచ్చేస్తానని చెప్పాడు. ఓ పెద్ద విడుదల కలిగింది. ఆ గ్రామం ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే 100 రూపాయలు అక్రమంగా తీసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఎంత ఇవ్వాలి? 4 అంతలు అంటే ఎంత? 400 మరియు 100 మొత్తం ఎంత ఇవ్వాలి? ఇక బ్యాగ్లో వేసుకుని ఇంటింటికి వెళ్తాడు. అబ్బాయి నీ దగ్గర మొన్న 100 రూపాయలు కొట్టేశాను, ఇదిగో 400, మళ్ళీ 100 రూపాయలు నీ డబ్బులు నీకు అని చెప్పేసి 500 ఇస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏమైందిరా వీడికి? ఏం జరిగింది? ఏం జరిగింది? స్వేచ్ఛ వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? దేని మీద? ఆ బ్రతుకు మీద ఏమొచ్చింది? ఆ బానిసత్వం పోయిందనమాట. మనము సాతానుడు చాలా అద్భుత రీతిలో మనల్ని పట్టుకుంటాడు. అందుకని ఒక పిల్లోడు వాళ్ళ అక్క ఇద్దరు కలిసి బాతులు తోలుకెళ్తుంటే ఆ పిల్లోడు ఏం చేశాడంటే ఆ రాత్తో ఒక రాయిటి విసిరేశాడు. అది పోయి ఒక బాతుకు తగిలింది, స్పాట్లో చచ్చిపోయింది. చచ్చిపోతే ఆ అక్క చూసింది. అక్క అని బెదిరించింది. అప్పటి నుంచి అక్కకి బానిస అయిపోయాడు. అంట్లు గడిగిస్తుంది, లేదంటే నాతో చెప్తానంటుంది. అట్లా అసలు ఊపిరాండి ఒట్ల నిద్ర చావట్లాడికి బాతుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ కంట్లు కడగమంటే అంట్లు కడగాలి. అది పెద్ద బానిసత్వం అయిపోయింది. నేను అంట్లు కడగమంటే నేను కడగనాను అనుకో, ఇదిగో బాతు అంటుంది, వద్దులేక నేను కడుగుతానని అని చెప్పేసి 2 వారాలు చేశాడు అట్లా. ఆ తర్వాత అనుకున్నాడు, ఈ బానిస బ్రతుకు నాకెందుకు, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి ఎవరికి తెలియకుండా ఒప్పుకోవాలనుకున్నాడు. అప్పుడు ఆ బంధకం అనేది ఏమైపోతాయి? ఆ సంఖ్యలు అనేవి తొలగిపోతాయి. వాడు సీక్రెట్గా ఒక రోజు తెల్లవారుజామున వెళ్ళి వాళ్ళ నాన్న పడుకుని వీళ్ళు నిదానంగా పోయి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. కూర్చుని దుప్పట్లు లాగుతూ ఉన్నాడు. వాళ్ళ నాన్న వెంటనే లేచి, ఏంట్రా ఇప్పుడు వచ్చి, ఏంటి నాన్న అని అంటే ఏడుస్తూ ఉన్నాడు. ఏంటి నాన్న ఏం జరిగిందంటే, డాడీ నేను మొన్న ఒక 2 వారాల క్రితం నేను బాతులు తోలికెళ్ళేటప్పుడు ఒక రాయిట విసిరేసాను, అది బాతుకు తగిలింది, అది చనిపోయింది డాడీ అనగానే, సరేలేరు ఇంకెప్పుడు చేయొద్దులే అన్నాడు. అంతే, ఇంకేం 1000 ఏనుగులు బలం వచ్చేసింది. అతనికి బానిస కాదు ఇంకా, వాళ్ళ అక్కకి. పడుకున్నాడు. 7 అయింది లేవట్ల, 8 అయింది లేవట్ల. వాళ్ళ అక్క వచ్చారే, లేరా అంట్లు కడగలే, నేను కడగనని చెప్పాడు. ఇదిగో బాతు అన్నాడు. బాతు లేదు గేదె లేదు, నువ్వు పో అని చెప్పాడు. ఎవడికి చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పాడు. ఎందుకని అంత ధైర్యం వచ్చింది? వాళ్ళ నాన్న దగ్గరే. అదే సంఖ్యల నుండి విడుదల. యేసయ్యతో చెప్పింది, అయ్యా నాకు భర్త లేడు అని చెప్పింది. నువ్వు కరెక్ట్గా అని చెప్పావు. నీకు 5 భర్తలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు అని చెప్పిన వెంటనే ఆమె జీవితానికి అర్థమయ్యి ఆ సంఖ్యల నుంచి విడుదల పొంది ఇక ఆ పాపం అనే బ్రతుకు నుంచి బయటకు వచ్చేసి ఎంతమందిని తీసుకొచ్చేసిందో ప్రభు దగ్గరికి. నిజమైన స్వాతంత్రం అంటే కోపాల నుండి, అసూయల నుండి, ఇలాంటి పాపాల నుండి మనము విడుదల పొందాలని ప్రభు మనకు అవకాశం ఇస్తాడనమాట. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మనము ప్రభుకి ఓపెన్గా చెప్పుకోవాలి.
ఓపెన్గా ఏమని, ప్రభువా నేను ఒకరి కింద ఒకటి నన్ను పరిపాలిస్తుంది, అది నీకు బాగా తెలుసు, నీకు తెలుసు, దేవునికి తెలుసు అనమాట. అందుకని దాని నుండి నన్ను విడిపించండి యేసయ్య అని కానీ మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేసామనుకోండి. కొంతమంది చూడండి, కొంతమంది సాడీలు చెప్తుంటారు, అది వాళ్ళకి అది అలవాటు అనమాట. అది ఎంత బాగుందాం అనుకున్నా. ఇక్కడ ఒక అతను ఉన్నాడు, ఆయన పేరు యేసురాజు. ఇక్కడే ఈ చంద్రబాబు నగర్లో. నేను మైక్ పెట్టినప్పుడు ప్రతి చర్చి మీద మైక్ పెట్టి ఉదయాన్నే ప్రార్థన చేస్తాను. యేసురాజా రోగుల్ని ముట్టుకొని ఆయన అంటే ఆయనకి మెలకు వచ్చేదంట నేను యేసురాజా అన్నప్పుడు. ఎందుకంటే ఆయన పేరు యేసురాజా. అరే పాస్టర్ గారు నాకు నిద్ర లేకుండా చేస్తాడు, నన్ను ఇప్పుడు పోయి రోగుల మీద చేతులు పెట్టమంటే నేను ఎక్కడ పోయేది అని చెప్పి లేచి కూర్చుంటాడు ప్రతిరోజు. ఒకరోజు ఫుల్గా తాగేసి ఆ రూట్లో వెళ్తున్నాడు. మన పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఏమయ్యా మీ పాస్టర్ గారు నన్ను నిద్ర లేకుండా చేస్తాడు అది ఏంటంటే ప్రతిరోజు యేసురాజా నీకు వందనాలంటే నేను చెప్పేది ఆయనకి వినపడదు, ఆయన మైకులో చెప్తాడు, నాకు పోయి రోగులను ముట్టుకోమంటాడు, నేను ఎక్కడికి వెళ్ళేది అని ఆయన ఫుల్గా తాగేసి. ఆ తర్వాత అతను అంటాడు, ఒకరోజు ఆయన భార్య పారిపోయింది ఇక్కడికి, బాగా తాగేస్తున్నాడు. అప్పుడు చెబుతున్నాడు, పాస్టర్ గారు నేను ఇక తాగను అనుకుంటున్నా, కానీ నా వల్ల కావట్లేదు, నా భార్యని నేను తరివేశా. అతను అనుకుంటున్నాడు నేను మటను చికెన్ ఫిష్ బాగా తింటాను పాస్టర్ గారు, దానివల్ల నాకు త్రాగుడు మీద వెళ్ళిపోతుంది అనుకుంటా, ఈ రోజు నుంచి వాటిని మానేసి నేను వట్టి పెరిగే తింటాను పాస్టర్ గారు అంటున్నాడు. అంటే పెరుగు తింటే దాని మీద మనసు రాదని అనుకుంటాడు అతను. అంటే అతని పిచ్చి పట్టేస్తుంది, ఏమని, ఇది నన్ను ఏంటో నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు. అదే పౌలు కూడా అన్నాడు, అయ్యో ఇది శరీరం నన్ను పట్టింది అంటున్నాడు. ఎవరైనా దయ్యం పట్టింది అంటారు, పౌలు అంటున్నాడు నా శరీరమే నన్ను పట్టింది ప్రభువా, ఇలాంటి శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు. ప్రతి ఒక్కరిని బట్టి శరీరం అంటే ఏంటి, శరీర కోరికలు అనమాట. ఈ శరీర కోరికలు అంటే మనల్ని పట్టుకుంటాయంట. పట్టుకున్నప్పుడు మనం ఆ వ్యక్తి అంటున్నాడు, నేను చెయ్యాలని అనుకుని మంచి చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకునేటువంటి కీడు చేస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఒక దాని కింద బానిసగా ఉన్నాను. నేనైతే ఏ రాజు కింద లేను, ఏ ఉద్యోగ కింద లేను, కానీ నా శరీరం నన్ను పట్టుకుంది. ఇది తెలుసుకున్న వాళ్ళే యేసయ్య అవసరం అవుతుందని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. యేసయ్య తప్ప ఎవ్వరు లేరు ఈ శరీరం అనే ఈ దెయ్యం పట్టున్న వాళ్ళని విడిపించడానికి. యేసయ్య మనల్ని కాపాడడానికి ఆయన ఒక్కడే విమోచకుడు అనమాట. గాంధీకి యేసయ్యకి తేడా ఏంటి, ఎన్నో వేల రెట్లు తేడా ఉంది. ఆయన మానవుడు, ఈయన దేవుడు. ఆయన బ్రిటిషుల నుంచి మనల్ని విడిపిస్తే మనల్ని పాప బంధకాల నుంచి విడిపించాడు. ఆయన మరణించి సమాధి చేయబడితే ఈయన మరణించి తిరిగి లేచాడు. ఆయన పిల్లలున్నారు ఆయనకి. ఈయన పరిశుద్ధుడైన దేవుడు. ఏమి ఒకరికొకరు పొత్తు కుదరదు. యేసయ్య మనల్ని ఇలాంటి చీకటి నుంచి విడిపించడానికి వచ్చాడు. ప్రభువా నేను నీ దగ్గర ఉన్నాను, నా మీద ఏది పెత్తనం చేయకూడదు, నన్ను విడిపించండి అని ప్రార్థించినప్పుడు యేసయ్య ఏం చేస్తాడు, విడిపించుతాడు. చూడండి, శరీరం పట్టింది కొంతమంది స్టైలిష్గా, అంటే రకరకాలుగా ఈ అంచె దినాల్లో మన శరీరానికి రకరకాలుగా. ఇప్పుడు చాలామంది ఫోనే వాళ్ళని వదలరు. చూడండి, ఫోనే ఇప్పుడు దీంట్లో ఉండాలి, జేబులన్నీ ఉండాలి, చేతులన్నీ ఉండాలి, జేబులన్నీ ఉండాలి, చేతులన్నీ ఉండాలి. లేదంటే ఎప్పుడు చూసుకుని బైబిల్ కూడా అంతసేపు పట్టుకోవట్లేదు. ఇప్పుడు దేనికి అడిక్ట్ అయిపోయాం, ఫోన్. మళ్ళీ ఎందుకంటే బైబిల్ దాంట్లోనే ఉంటుంది, సినిమాలు దాంట్లోనే ఉంటాయి, బైబిల్ దాంట్లోనే ఉంటుంది. ఒక పక్క బైబిల్ ఉంటుంది, ఇంకో పక్క అన్నీ ఉంటాయి. దేవునికి మనము గొప్ప విలువ ఇచ్చేవారముగా ఉండాలి. మీ అందరూ విడుదల పొందిన వారుగా స్వేచ్ఛగా ఉండాలనే యేసయ్య మనకి వాక్యం వినిపించాడు. చెప్పండి, యేసయ్య ఏమన్నాడు, నా వాక్యం అందు నిలిచి ఉంటే మీకు సత్యం తెలుస్తుంది, ఆ సత్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటాడు. సత్యము అంటే అవును కదా, ఇది ఏంటి నేను ఇలా చేశాను అని అనిపిస్తుంది, ఇలా చేసేనేంటి అని అనుకుంటున్నాం, కానీ మరుసటి రోజు అలాగే చేస్తాము. ఎందుకంటే అది ఒక యజమాని కింద మనకు ఉంది. యేసయ్య అంటే ఇది మనకు తెలుస్తుంది అన్నమాట, వాక్యం వినటం ద్వారా తెలుస్తుంది. మీకు అర్థమైందా? మనం వాక్యం వినటం ద్వారా ఏం తెలిసింది, వారి నేను ఒక దాని కింద బానిసగున్నాను అని అర్థమైంది లేదు. మనం ఒకదాని కింద బానిసగున్న అర్థమైంది. దేని ద్వారా అర్థమైందంటే వాక్యాన్ని బట్టి అర్థమైంది. అంటే వాక్యం అందుకే వినాలి. మనం వాక్యము ద్వారా మనము సత్యము గ్రహిస్తాము. ఆ సత్యం మనల్ని ఏం చేస్తుంది, స్వతంత్రులుగా
చేస్తుంది. ఇక ఆ చెట్టు మీద నుంచి కిందకి దిగినాడు జక్కయ్య, అద్భుత రీతిలో సాక్షిగా బ్రతుకుతున్నాడు. ఇక ఆ డబ్బులు సంచిలో వేసుకుని అందరికి ఇచ్చేస్తుంటే అదే సువార్త. ఇంకా ఏసీ గురించి అతనికి ఏం చెప్పవసరంలా. రే నువ్వేంట్రా ఇలాగ అందరూ డబ్బులు ఇచ్చేస్తున్నావు, అంతకుముందు డబ్బులు లాక్కునేవాడివి అంటే ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, నేను యేసుని చూడాలనుకుని చెట్టు ఎక్కాను, కానీ యేసయ్య నా దగ్గరకు వచ్చాడు, నీతో ఉండాలన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటో ఆయన చూడగానే నాకు అసలు ఏం అర్థం కాలేదు, నా బ్రతుకంతా నాకు బయటకు వచ్చేసింది. నేను చెప్పేశాను ఆయనకి, అయ్యా నేను చాలా మంది దగ్గర అక్రమంగా లాగేసుకున్నాను, వాళ్ళకి 4 అంతలు ఇచ్చేస్తానని చెప్పాను, అదే నాకు జరిగింది అంటుంటే ఊరు మొత్తం మారిపోయింది. ఆయనకి పాటలు పాడడం తెలియదు, ఆయనకి వాక్యం చెప్పడం తెలియదు, మరి ఏం తెలుసు? యేసయ్య పిలిచింది తెలుసు. అదే అనుభవం. అంటే మనందరికీ ఏం అనుభవం ఉంది? యేసయ్య నన్ను పిలిచాడు, నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, ప్రభువా నేను ఒకదానికి బానిసుకున్నానని అడిగాను, ఆయన నన్ను విడిపించాడు. పౌలు కూడా అంటాడు, నా యేసయ్యకి స్తోత్రం, నా యేసయ్య నన్ను విడిపించాడు. అతనికి పట్టిన దయ్యం ఏంటంటే గొప్పగా ఉండాలంట. అతను అసలు బాగా అధికారి అనమాట, గొప్ప విద్యావేత్త. కాబట్టి అది పట్టింది అతనికి. అధికారుల దగ్గరికి వెళ్ళి పత్రాలు తీసుకొని దేవుని బిడ్డలు హింసించాలి అనుకునేవాడు. యేసయ్య మాట్లాడినప్పుడు సాగిలు పడిపోయాడు, పూర్తిగా పారిపోయింది. ఆ గర్వం అహంకారం పూర్తిగా వెళ్ళిపోయింది. కొంతమందికి గర్వం అహంకారం ఆదయ్యాలు పడుతుంటాయి, అంతా కూడా పారిపోయింది. దీనుడైపోయి యేసయ్య కోసం ఎన్ని దెబ్బలు తిన్నాడు. వీళ్ళందరూ ఎవరంటే యేసయ్య చేత సంఖ్యల నుండి బయటకు వచ్చిన వాళ్ళు. ఎవరు చెప్పండి? పేతురు, పౌలు, వీళ్ళందరూ, జక్కయ్య, పొట్టి జక్కయ్య చెట్టు మీద నుంచి కిందకి దిగాడు కదా, వీళ్ళందరూ ఎవరు? సంఖ్యల నుంచి విడుదల పొందారనమాట. మనకి మరి ఆగస్టు 15వ తారీఖున మనం కూడా విడుదల పొందాలి. ఎందుకంటే యేసయ్య త్వరగా రాబోతున్నాడు. యేసయ్య చాలా త్వరగా రాబోతున్నాడు. మీరు ఇజ్రాయెల్, ఇరాన్ వారు చూస్తున్నారు కదా, మీరు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మొన్నటి రోజున ఏ దేశాలైతే ఇజ్రాయేల్ మీద యుద్ధానికి వెళ్దామని రెడీ అవుతున్నాయో ఆ అన్ని దేశాల్లో భూకంపం వచ్చింది. ఇరాన్, లెబనాన్, తర్వాత సిరియా, ఈ హిజ్బుల్లా అనే ఈ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి కదా, దీనికి సంబంధించిన 4 దేశాల్లో రిక్టర్ స్కేల్ మీద అంటే ఈ భూకంపం కొలుస్తారు, అది 5.6 ఉందన్నమాట. అంత పెద్ద భూకంపం వచ్చింది. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. వాళ్ళు దేవునితో పెట్టుకుంటారు, ఇజ్రాయెల్తో పెట్టుకుంటారు. ఇజ్రాయెల్ 1 కోటి మంది కూడా లేరు. ఎంత గొప్ప జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అని అక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనకు బైబిల్ చెప్తున్నట్లుగా యేసయ్య దగ్గరగా ఉన్నాడు, త్వరగా రాబోతున్నాడు. అందుకే మీరు మరీ ఎక్కువగా కూడుకోమని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేస్తున్నాను. మనందరం కూడా ప్రభుకి మరింత దగ్గరగా జీవించుదాం. ప్రార్థన చేసుకుందాం.